హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్‌కి షేప్ బెల్ట్‌లు స్టిచ్చింగ్ అనేదైతే ఈ వీడియోలో చూపిస్తానండి. అంటే ఎన్ని లేయర్స్ తీసేసుకోవాలి, అలాగే ఎంతెంత మెజర్‌మెంట్‌తో కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, అన్ని డౌట్స్ అన్నీ కలిపి ఈ వీడియోలోనే ఉంటాయండి. కటింగ్, స్టిచ్చింగ్ 2 ఈ వీడియోలోనే ఉంటాయండి. చూడండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. ఇదిగోండి, ఒరిజినల్ క్లాత్ అయితే తీసేసుకున్నాను కదా, 2 లేయర్స్ తీసుకున్నానండి. దానికి ఇప్పుడు చూపించాను కదా బాడీ పార్ట్ అనేది వెనకది తీసేసుకొని ఎంత పొడుగు ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకోసారి చూపిస్తానులేండి ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇదిగోండి, లైనింగ్ అయితే తీసేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా మనకి షేప్ బెల్ట్లు వేసేటప్పుడు అడుగు భాగాన లైనింగ్ అనేది వేసుకుంటాం కదండి. ఆ లైనింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా కట్ చేస్తాను చూడండి. ఈ సైడ్లు తీసేసాను కదా, ఈ లేయర్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయండి. ఎక్స్ట్రా ఉన్నవి తీసేసి ఇప్పుడు అనేది మెజర్మెంట్ తోటి కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అంటే ఎక్కువ సైడు ఇదిగోండి, ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా, అటు సైడ్ అనేది మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండేది ఇటువైపు పెట్టేసుకోవాలండి. ఈ మెజర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ 3.5 అండి. ఏ సైజు వాళ్ళకైనా 3.5 తీసేసుకుంటే సరిపోతుంది. హుక్స్ పట్టి వైపు ఉండేది చూసారా, బ్యాక్ పట్టి ఇప్పుడు తీసాను కదా బ్యాక్ పార్ట్, దాని ప్రకారం ఫోల్డింగ్ చేసేసి ఎంత ఉందో అంత తీసేసుకుంటే మనకి ఇంకా సరిపోతుంది అనమాట. ఈ షేప్ బెల్ట్ అనేది ఇదిగోండి, ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేది నుంచి 3.5 పెట్టేసుకోవాలి. ఎవరికైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి 3:30 వరకు అయితే ఒక మార్క్ చేసుకోండి. అంటే చిన్న చెస్ట్ అనేది చిన్న సైజు వాళ్ళకి, అది కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే 4 ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇగో చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోండి. 2.5 ఇంచీలు అనమాట. 2.5 ఇంచీలకి మిడిల్లోన ఈ చివరి వచ్చేసి 3 ఇంచీలండి. ఇగోండి, అంటే మనం స్టిచ్చింగ్ చేసాక ఇంకా కరెక్ట్‌గా వచ్చేస్తదండి. పైన పావించు, కిందన పావించు అనేది ఫోల్డింగ్‌లో పోతది కదా, మిగతాది షేప్ బెల్టుల కింద రెడీ అయిపోతదనమాట. ఈ విధంగా తీసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చెప్పేదేంటంటే ఇగోండి, చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్‌గా ఈ ప్లేస్‌లోకి వస్తది కాబట్టి ఇంకా అక్కడట ఆ విధంగా తీసుకోవాలని చెప్తున్నాను. ఈ చివరైతే 3 ఇంచెస్ వరకైతే మార్క్ చేసుకోవాలి. ఇగోండి, ఈ 3 మార్కింగ్‌లు కలుపుతూ ఇలాగ షేప్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఇది లైనింగ్ పీస్ అండి. అయితే ఇది అడుగు భాగంకి వెళ్ళిపోద్ది కదా, ఈ మిడిల్‌లోకి ఒకటి క్లాత్ అనేది వేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, మొత్తము 6 లేయర్స్ అనేవి కట్ చేయాలండి. ఇదిగోండి, మళ్ళీ ఇంకోసారి నేను కొలుస్తున్నాను, ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను అనమాట. ఇలాగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. బిగినర్స్‌కి కరెక్ట్‌గా ఉంటది. ఈ విధంగా అయితే ఈజీగా ఉంటదనమాట. ఎంత తీయాలి అని కన్‌ఫ్యూజ్ లేకుండా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఎంత కావాలో అంత తీసేసుకుంటే, కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిదండి. చివరన ఎక్కువ ఉన్నది కట్ చేసేయవచ్చు కుట్టినాక. ఇక్కడ రాస్తున్నాను. ఇదిగోండి, స్టార్టింగ్ 3.5, మిడిల్‌లోని 2.5, ఈ చివర 3 ఇంచీలనమాట. ఇలా అయిపోయాక ఇప్పుడు లోపల లైనింగ్ వేస్తాం కదా, అంటే ఏదైనా వేస్ట్ క్లాత్ వేస్తాం కదండీ, ఆ క్లాత్ అనేది సేమ్ కలర్ లేదులెండి, ఈ కలర్ ఉంది. ఇది లోపలికే వెళ్ళిపోద్ది కదా, పర్వాలేదు. ఇవి కూడా 2 లేయర్స్ తీసుకోవాలి. లైనింగ్ 2 లేయర్స్, ఈ మిడిల్‌లో వేసే క్లాత్ 2 లేయర్స్, ఒరిజినల్ క్లాత్ 2 లేయర్స్, మొత్తం 6 లేయర్స్ తీసేసుకుంటే 2 షేప్ బెల్ట్లు అనేవి రెడీ అయిపోతాయి. మరి ఒరిజినల్ క్లాత్ అనేది బాగా పలచగా ఉందనుకోండి, అప్పుడు ఈ లైనింగ్ కాకుండా మిడిల్‌లో వేసేవి డబుల్ వేసుకుంటే మొత్తం 8 లేయర్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఒక షేప్ బెల్ట్‌కి 4, ఒక షేప్ బెల్ట్‌కి 4 అనమాట. దీనికి అవసరం లేదండి, ఈ క్లాత్ అనేది దళసరిగా ఉంది కదా. ఇగోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా, ఈ చివర కొంచెం క్లాత్ అనేది చాలలేదు. ఇగోండి ఇక్కడట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు దానికైతే జాయిన్ చేసేస్తానండి. ఇగోండి, అది ఎలాగనేది వీడియోలో చూపిస్తాను, ఇందులోనే చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ కూడా చూడండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి, ఈ క్లాత్ సేమ్ మనం ఫస్ట్ మెయిన్ ఏంటంటే లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్‌గా కట్ చేసేసామనుకోండి, ఇవి కొంచెం ఎక్కువ తీసేసుకున్నా పర్వాలేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిగతా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయవచ్చు. ఇక్కడ చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ 2 కూడాను హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తాయని మనకి తెలియడానికి ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి, ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్, ఇవి 2 లేయర్స్, ఇవి 2 లేయర్లు అనమాట. మొత్తం 6 లేయర్స్. ఇవి సరిపోతాయండి. లావుగే ఉంటది ఇది. ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం దళసరిగా ఉంది కదా, ఇంకా సరిపోతుందండి. అందువలన అయితే 3 లేయర్స్ ఒక షేప్ బెల్ట్ కింద రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందాక కటింగ్‌లో చూపించాను కదా, కొంచెం క్లాత్ అనేది చాలలేదని చెప్పేసి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని, ఈ క్లాత్ అనేది కొంచెం మీదన పెట్టేసుకొని ఒకే లెవెల్‌లో వచ్చేటట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. పైన అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇంకా ఊడిపోకుండా ఉంటాయన్నమాట కుట్లు అనేవి.
ఇగోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి. ఇలాగే రెండోది కూడాను జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా. ఇదైతే ఇగోండి పైనుంచి వేస్తున్నాను కదా! ఈ విధంగా. ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపు వెళ్ళిపోద్దండి, పర్వాలేదు. ఈ కుట్టు వేసేసాను. మొత్తం సైడ్ జాయింట్ వైపు వెళ్ళిపోద్ది కాబట్టి కనిపించదనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇగోండి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగు, ఇంకా లోపల వేస్తాం కదండీ ఆ లైనింగు. అవి లోపల వేసేది నుంచి ఇప్పుడు జాయింట్‌తో ఉందని నేను కట్ చేసేసాను. ఇగోండి కరెక్ట్‌గా ఇప్పుడు సైడ్ మనకి ఇగోండి హుక్స్ పట్టీ వైపు వస్తది కదండీ! హుక్స్ పట్టీ, కాజా పట్టీ వైపు ఈ 2 ఎదురెదురుగా వచ్చేటట్టు పెట్టేసుకోండి ఫస్ట్. ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అయిపోతామండి. ఉల్టా తిరిగిందనుకోండి, అంటే ఉల్టా మనం పెట్టేసామనుకోండి, ఇంకా షేప్ అనేది మొత్తం మారిపోతది. ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. ఇగోండి దాని మీదే ఒరిజినల్ క్లాత్ వేసేసుకుంటున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్కు. ఇది ఒరిజినల్ సైడ్ మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలనమాట. దీని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. కట్ చేసేసాం కదా ముందుగా మెజర్‌మెంట్ తోటి, ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. ఈ మూడు కూడాను ఇగోండి కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చూసేసుకోవాలి. ఎదురెదురుగా ఇలా పెట్టేసుకున్నామనుకోండి, మనం జాయిన్ చేసేటప్పుడే సెట్ చేసుకున్నామనుకోండి సరిపోతది. తర్వాత మనకి ఉల్టా పడదనమాట. ఇంకా నీట్‌గా వచ్చేస్తది. ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. హెచ్చు తగ్గులు రావన్నమాట. ఇగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని, లేదంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు వద్దని చెప్పాను. ఏంటంటే ఈ సైడ్ వైపుది మనం పెట్టేసామనుకోండి, సైడ్ జాయింట్ వైపుది ఇటు పెట్టేసి కుట్టేసామనుకోండి, ఇంకా ఉల్టా పడిపోద్ది. మనకైతే అసలు సెట్ అవ్వండి ఈ షేప్ బెల్ట్లు అనేవి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోవాలన్నమాట. ఇందాక చూపించాను కదా ఎదురెదురుగా అలా పెట్టేసుకొని, ఖర్చుతో కలిపి మనం కట్ చేసాం కదండీ! అది వచ్చి ఇక పావించి క్లాత్ తోటి ఇలాగా ఒకే లైన్‌లోన కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇగోండి చూసారా? ఇప్పుడు దీనికి ఎదురెదురుగా ఇలాగా ఇగోండి ఇలా పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతది. లేదంటే దేనికి అదేనా ఇలా ఇలాగా కుట్టుకోవచ్చండి. కన్‌ఫ్యూజ్ ఒకవేళ అయ్యారనుకోండి, ఎదురెదురుగా పెట్టేసి కుట్టేసుకోండి. అలాగైతే ఇంక మనకు కన్‌ఫ్యూజ్ అవ్వదు. ఇలాగ 1 లేయరు ఇలా ఓపెన్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా లైనింగ్ మీద కుట్టేసాను కదా! తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇగోండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలనమాట. ఇలాగైతే నీట్‌గా ఉంటదండి ఫినిషింగ్ అనేది. అందంగా కనిపిస్తదనమాట. ఇలా డబుల్ కుట్టేసామంటే. అయిపోయింది కదా! మొత్తము సేమ్ లైనింగ్ ఇందాక కట్ చేసాం కదా! అంతే విధంగా ఉంచేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి. అయితే ఇది లోడింగ్ చేస్తానండి. అందువలన నేనైతే కలిపి కుట్టలేదు. ఈ చివర లేదంటే జాయింట్ చేసేయడమే. ప్లెయిన్ క్లాత్‌లో అయితే జాయింట్ చేసేస్తాము. ప్లెయిన్ బ్లౌజులకైతే. ఇప్పుడు రెండోది చూసారా? సేమ్ ఇదే విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని ఒకే లైన్‌లోనే ఇలాగ వచ్చేయడం అనమాట. ఇగోండి ఇలాగా. చూసారా? ఈ విధంగా. తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇగోండి ఇలా. తర్వాత ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఎక్కువగా ఈ షేప్ బెల్టులు మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతామండి. ఈ విధంగా కుట్టేసుకుంటే ఈజీగా ఉంటదండి. ఇంతేనండి వీడియో. వీడియో ఎలాగుందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మరీ పల్చగా ఉండే క్లాత్‌లయితే మొత్తం 8 లేయర్స్ తీసేసుకోవాలి. ఇగో చూసారా? ఈ విధంగా అనమాట. ఎదురెదురుగా వచ్చేసాయి ఇగోండి ఈ విధంగా. ఇవి హుక్స్ పట్టి, కాజా పట్టి అవి వెళ్తాయండి. ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్‌గా ఉంటదనమాట. ముఖ్యంగా బిగినర్స్ అయితే కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రికమెండ్ అవుద్ది. ఇంతేనండి. థాంక్ యూ.